నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రాజకీయ ప్రశ్న గురించి లోతుగా చర్చిద్దాం. అదేంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత ఎవరు? అవును. బీజేపీ వాళ్లైతే 2029, 2034లో కూడా మా అభ్యర్థి మోదీనే అని చాలా ధీమాగా చెబుతున్నారు. అవును, ఆ మాటలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఆయనకు 75 ఏళ్లు దాటడంతో మరి ఆయన తర్వాత ఎవరు అని చర్చ రావడం చాలా సహజం కదా. సహజం, చాలా ముఖ్యమైన చర్చ కూడా. సరే, ఈరోజు మనం దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. మన ముందు కొన్ని కథనాలు, విశ్లేషణలు ఉన్నాయి. వాటి ఆధారంగా అసలు తెర వెనుక ఏం జరుగుతోంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే బయటకు కనిపించే ప్రకటనలకు, లోపల జరిగే వ్యూహాలకు చాలా తేడా ఉంటుంది. అవును. మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఆర్ఎస్ఎస్ ఈ విషయంలో ఒక స్పష్టమైన, అంటే ఒక 2 అంచెల వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. 2 అంచెల వ్యూహమా? అది కొంచెం ఆసక్తికరంగా ఉంది. అవును. దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఒకవైపు 75 ఏళ్ల వయస్సు నిబంధన గురించి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ గట్టిగా చెప్పింది. కానీ ఇప్పుడు మోదీ గారి విషయంలో దాన్ని పక్కన పెట్టినట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాటలను బట్టి తెలుస్తోంది. సేవకు రిటైర్మెంట్ ఉండదు అన్నారు కదా ఆయన. ఖచ్చితంగా. అదే వాళ్ల మొదటి అంచే. ప్రస్తుతానికి మోదీ నాయకత్వాన్ని బలపరచడం, ఒక స్థిరత్వాన్ని కొనసాగించడం. సరే, కానీ రెండో అంచ ఇంకా ముఖ్యం. తెర వెనుక ఆర్ఎస్ఎస్ రెండో తరం నాయకత్వాన్ని చాలా పద్ధతిగా తయారు చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో గెలిచిన పాత బలమైన నాయకులను పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రులను తీసుకురావడమే దీనికొక పెద్ద ఉదాహరణ. అయితే ఇక్కడ ఒక చిన్న వాదనుంది. కొంతమంది విశ్లేషకులు దీన్ని వారసత్వ ప్రణాళికగా చూడట్లేదు. కేవలం ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడానికి, పార్టీపై కేంద్ర నాయకత్వం పట్టు బిగించడానికే ఈ మార్పులు అంటున్నారు. మరిందులో నిజమెంత? వాదనలో కూడా కొంత నిజం లేకపోలేదు. కాని మనం కొంచెం లోతుగా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. చెప్పండి. ఈ కొత్త ముఖ్యమంత్రుల ఎంపికలో కులం, ప్రాంతీయ సమీకరణాల కంటే కేంద్ర నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నారు అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే భవిష్యత్తు కోసమన్నమాట. అవును. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఒకవేళ నాయకత్వ మార్పు జరిగితే రాష్ట్రాల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకూడదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. మీరు కొత్త నాయకత్వం అన్నారు కదా, ఆ రేసులో అందరికంటే ముందు వినిపిస్తున్న పేర్లు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్. అవును, ఈ 2 పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి బలాబలాలను ఎలా చూడాలి? ఇద్దరి నమూనాలు పూర్తి భిన్నమైనవి. అమిత్ షా గారి విషయానికొస్తే ఆయన మోదీకి అత్యంత నమ్మకస్తుడు. బీజేపీ చాణక్యుడిగా పేరుంది. అంటే ఒక రకంగా ఆయన ఎంపిక మోదీ విధానాల కొనసాగింపునకు గ్యారంటీ లాంటిది. ఖచ్చితంగా. పార్టీపై, ప్రభుత్వంపై ఆయనకు పూర్తి పట్టుంది. ఇది ఆయన బలం. మరోవైపు యోగి ఆదిత్యనాథ్. ఆయన ఒక కఠినమైన హిందుత్వవాదిగా, ఒక బలమైన పాలకుడిగా తనకంటూ ఒక స్వంత బ్రాండ్ను సృష్టించుకున్నాడు. అవును, ఆయన కేవలం మోదీ నీడలో ఎదిగిన నాయకుడు కాదు. ఆయనది సొంత శైలి, సొంత అనుచరగణం ఉంది. మరి ఈ 2 భిన్నమైన నమూనాలలో ఆర్ఎస్ఎస్ దేనికి మొగ్గు చూపవచ్చు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ఆలోచన ఇక్కడే బయటపడుతుంది. మోహన్ భగవత్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు గమనించారా? చెప్పండి. వారసుడి ఎంపిక బీజేపీ అంతర్గత విషయం, మేము తటస్థంగా ఉంటామనన్నారు. కాని అదే సమయంలో కులం, భాష పేరుతో దేశం విడిపోకూడదని, ఐక్యంగా ఉన్నప్పుడే భారత్ విశ్వగురు అవుతుందని నొక్కి చెప్పారు. ఈ విశ్వగురు అనే పదాన్ని మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. ఆర్ఎస్ఎస్ దృష్టిలో దీని అసలు అర్థమేమిటి? మంచి ప్రశ్న. ఇక్కడ విశ్వగురు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు ప్రపంచాన్ని నడిపించడం కాదు. ఓకే. ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఇది సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే భారతదేశం. వారికి ఈ సైద్ధాంతిక లక్ష్యం అనేది రాజకీయ నాయకత్వం కంటే చాలా ముఖ్యం. అంటే ఆ లక్ష్యాన్ని ఎవరు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలరో వాళ్లకే మద్దతుంటుంది. సరిగ్గా చెప్పారు. వారికి కావలసిందదే. మొత్తానికి మనం ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం బట్టి చూస్తే ఒకవైపు బీజేపీ బహిరంగంగా మోదీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నా, అవును, మరోవైపు ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా తరువాతి తరం నాయకులను సిద్ధం చేస్తోందన్నమాట. షా, యోగి వంటి పేర్లు వినిపిస్తున్నా తుది నిర్ణయం మాత్రం వారి సైద్ధాంతిక లక్ష్యాలకు అనుగుణంగానే ఉంటుంది. అవును. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది.
ఏమిటది? రాజకీయ వారసత్వం అంటే కేవలం ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టడమేనా, లేక ఒక సిద్ధాంతాన్ని, ఒక భవిష్యత్ దార్శనికతను తరువాతి తరానికి అందించడమా? దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి.